హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గైస్, మన ఛానల్ క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్స్ రెగ్యులర్ గా వస్తూనే ఉంటాయి. ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గైస్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ అదే ఇంకా మా వీడియో లైక్ చెప్తే గైస్ వెంటనే లైక్ చేసి మన వీడియోగా తెంపేద్దాం. గైస్ తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే మన వీడియో మార్కెట్ కి ఫాస్ట్ రీచ్ అవుతుంది. ఇక ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మొత్తం 5 మ్యాచ్ల T20 సిరీస్ లో ఆల్రెడీ 3 మ్యాచ్లు అయిపోయినాయి. ఫస్ట్ మ్యాచ్ వచ్చేసి వర్షం కారణంగా రద్దయింది. సెకండ్ అండ్ థర్డ్ మ్యాచ్ వచ్చేసి ఇంగ్లాండ్ అయితే గెలిచింది. ఇంకా 2 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. సో ఈ రెండింటికి రెండు కూడా మన టీంకి చాలా ఇంపార్టెంట్ మ్యాచెస్ అని చెప్పుకోవచ్చు డ్రా చేయడానికి సిరీస్ వచ్చేసి. ఇక ఈ మ్యాచ్ వచ్చేసి బ్రిస్టల్ లో జరగబోతుంది. మరి బ్రిస్టల్ లో యూజువల్ గా చూసుకుంటే ఇక్కడ కూడా సేమ్ కండిషన్స్ అయితే ఉంటాయి. మరి ఇనిషియల్ ఖచ్చితంగా పేసర్లకు హెల్ప్ అయితే ఉంటది. దట్టు మన టీం బ్యాట్స్మెన్స్ కొంచెం ఇబ్బంది అయితే పడుతున్నారు ఆ కండిషన్స్ కి, బౌన్స్ అండ్ స్వింగ్ కి. సో కాబట్టి మళ్ళీ అటువంటి పిచ్ తయారు చేసే అవకాశం అయితే మనకు ఎక్కువ కనబడుతుంది. ఇక్కడ మొత్తం 7 మ్యాచ్లు జరిగినాయి. దాంట్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసి 3 సార్లు గెలిచిలు, సెకండ్ బ్యాటింగ్ చేసి 4 సార్లు అయితే గెలిచిలు. ఆవరేజ్ స్కోర్ తీసుకుంటే 186 అవుతుంది. ఇక టీం విషయానికి వస్తే ఫస్ట్ మన టీం విషయానికి వస్తే మరి ఏమైనా మార్పులు ఉంటాయా? ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి మరి టీంలో ఏమైనా మార్పులు ఉంటాయా? ఖచ్చితంగా ఒక మార్పు ఉండే అవకాశం మనకి ఎక్కువ కనబడుతుంది. టూ మెనీ లెఫ్ట్ హ్యాండర్స్ అయితే అయినారు. సో కాబట్టి సంజు శాంసన్ నెంబర్ 3 లో ఆడితే బెటర్ అయితే ఉంటది ఇన్ ప్లేస్ ఆఫ్ ఇషాన్ కిషన్. అదొక మార్పు చేసే అవకాశం మనకి ఎక్కువ కనబడుతుంది. చేయాల్సిందే, ఎందుకంటే టూ మెనీ లెఫ్ట్ హ్యాండర్స్ అయితే ఉన్నారు. సో కాబట్టి లెఫ్ట్ రైట్ కాంబినేషన్ ఉంటే చాలా బెటర్ అయితే ఉంటది. ఇక ఫైనల్ గా ఒకసారి మనం ప్లేయింగ్ 11 అండ్ కాంబినేషన్ చూసుకుంటే ఓపెనర్స్ వచ్చేసి అభిషేక్ శర్మ అండ్ వైభవ్ సూర్యవంశీ. అభిషేక్ శర్మ లాస్ట్ మ్యాచ్ లో కొంచెం డిసప్పాయింట్ చేసిండు, ఒక 6 కొట్టిండు. బట్ మళ్ళీ పెద్ద షాట్ ఆడబోయి అక్కడ అవుట్ అయిందని చెప్పుకోవచ్చు. బట్ అభిషేక్ శర్మ దగ్గర ఈ మ్యాచ్ లో ఒక 50 లేదా ఒక బిగ్ నాక్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. 50 లేదా 100 అయితే ఎక్స్పెక్ట్ అయితే చేస్తున్నాం. గైస్ కింద కామెంట్స్ కింద మెంచండి మరి అభిషేక్ శర్మ ఈ మ్యాచ్ లో ఎన్ని రన్స్ కొడతాడు. ఇక మరోవైపు వైభవ్ సూర్యవంశీ కూడా లాస్ట్ మ్యాచ్ లో 2 6లు కొట్టిండు, 5 బాల్లో 13 అయితే కొట్టిండు. మంచిగా ఆడతారు అనుకున్నాం. బట్ జోఫ్రా ఆర్చర్ బౌలింగ్ లో అవుట్ అయినని చెప్పుకోవచ్చు. సో మరి ఈ మ్యాచ్ లో ఏ విధంగా కంబ్యాక్ చేస్తాడు? బ్యాక్ టు బ్యాక్ 2 మ్యాచ్లు కూడా మరి 20 బిలోనే కనబడ్డది. సో కాబట్టి ఈ మ్యాచ్ లో వైభవ్ సూర్యవంశీ దగ్గర నుంచి ఒక 50 రన్స్ అయితే ఎక్స్పెక్ట్ అయితే చేస్తున్నాం. మరి ఏ విధంగా రన్స్ అనేది ఇంట్రెస్టింగ్ గా కనబడుతుంది. ఇక నెంబర్ 3 లో వచ్చేసి ఇషాన్ కిషన్ చాలా డిసప్పాయింట్ అయితే చేసిండు. ముఖ్యంగా ఐర్లాండ్ కి ఎగనెస్టే గానీ అండ్ లాస్ట్ 3 మ్యాచ్లు ఇంగ్లాండ్ కి ఎగనెస్టే గానీ తన లాస్ట్ 5 ఇన్నింగ్స్ చూసుకుంటే 1, 12, 0, 49 of 40 అండ్ లాస్ట్ మ్యాచ్ లో 13 9 బాల్స్ లో. సో కాబట్టి సంజు శాంసన్ నెంబర్ 3 లో ఆడితే బెటర్ అయితే ఉంటది. దట్టు లెఫ్ట్ రైట్ కాంబినేషన్ ఉంటది. సో కాబట్టి సంజు శాంసన్ కి మంచి ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు. ఇక 4 లో తిలక్ వర్మ ఆడితే బెటర్ అయితే ఉంటది. మరి నెంబర్ 5 లో అతను యూజువల్ చూసుకుంటే 3 and 4 లో మంచి అతనికి రికార్డ్ అవుతుంది. సో కాబట్టి 4 లో తిలక్ వర్మ ఆడితే బెటర్ అయితే ఉంటది. ఒకవేళ ఇట్ట సంజు శాంసన్ నెంబర్ 3 లో ఆడితే ఇట్ట 4 లో వచ్చేసి తిలక్ వర్మ ఆడితే బెటర్ అయితే ఉంటది లెఫ్ట్ రైట్ కాంబినేషన్ కి. తిలక్ వర్మ కూడా ఈ సిరీస్ లో డిసప్పాయింట్ చేసిండు. ఒక 55 ఉంది, ఒక 24 ఉంది, ఒక 19 ఉంది. బట్ ఓవరాల్ చూసుకుంటే తిలక్ వర్మ కూడా స్పిన్నర్స్ కి ఎగనెస్ట్ గా చాలా ఇబ్బంది అయితే పడుతున్నాడు రీసెంట్ టైమ్స్ లో మనం చూసుకుంటే. సో మరి ఏ విధంగా కంబ్యాక్ చేస్తారనేది ఇంట్రెస్టింగ్ గా కనబడుతుంది. గతంలో మనం చూసిన స్పిన్నర్స్ కి ఎగనెస్ట్ గా స్వీప్స్ ఆడిండు, రివర్స్ స్వీప్స్ ఆడిండు. సో అలాంటి షాట్స్ అయితే ఇప్పుడైతే మనకైతే కనబడతలేవు. ఇక నెంబర్ 5 లో వచ్చేసి శ్రేయస్ అయ్యర్ కూడా ఈ సిరీస్ లో చూసుకుంటే అండ్ ఐర్లాండ్ కి ఎగనెస్ట్ గా చూసుకుంటే 3, 10, ఒక 68 ఉంది, ఒక 37 ఉంది అండ్ లాస్ట్ మ్యాచ్ లో 5. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కూడా టూ మచ్ డిసప్పాయింట్ అయితే చేస్తున్నాడు. ఆ షార్ట్ బాల్ వీక్నెస్ కూడా ఉంది గతంలోనే మనకు తెలుసు. సో కాబట్టి శ్రేయస్ అయ్యర్ కూడా ఏ విధంగా రాస్తున్నట్టు ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఇక నెంబర్ 6 లో వచ్చేసి శివన్ దుబే. గత మ్యాచ్ లో ఇతని కన్నా ముందు అక్షర పట్ల వచ్చిండు అండ్ హర్షిత్ రావును పంపిల్లు. అక్కడనే కొంచెం మ్యాచ్ అయితే వీక్ అని చెప్పుకోవచ్చు. శివన్ దుబే దగ్గర కూడా మంచి పర్ఫార్మెన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. బౌలింగ్ లేదు, ఎందుకు ఇతనికి బౌలింగ్ ఇస్తలేరో అర్థమైతలేదు. ఇంకా సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్స్ లో శివన్ దుబేని
మరి ఏ విధంగా బౌలింగ్ వేయించినా మనం చూసినాం. బట్ ఇప్పుడైతే అట్లా కనబడతలేదు మనకి. ఇక తర్వాత వచ్చేసి అక్షర్ పటేల్ కూడా ఒక మ్యాచ్ మంచి రన్స్ ఉన్నాడు, ఒక మ్యాచ్ లో 2 million రన్స్ అయితే ఇస్తున్నాడు. ఇక బ్యాటింగ్ లో చెప్పాల్సిన అవసరం లేదు, చాలా డిసప్పాయింట్ అయితే చేస్తున్నాడు. 15, 14, 3, 2, 10 లాస్ట్ 5 మ్యాచ్ల్లో. సో బ్యాటింగ్ లో చాలా డిసప్పాయింట్ అయితే చేస్తున్నాడు. ఐపీఎల్ లో కూడా బ్యాటింగ్ లో చాలా డిసప్పాయింట్ చేసిండు. బౌలింగ్ లో కొంచెం బెటర్ అయితే రాణిస్తున్నాడు. ఇక తర్వాత వచ్చేసి హర్షిత్ రాణా ప్రతి మ్యాచ్ లో కూడా వికెట్లే తీస్తున్నాడు. బట్ పవర్ ప్లే లో చూసుకుంటే లాస్ట్ మ్యాచ్ లో కొంచెం డిసప్పాయింట్మెంట్ చేసిందని చెప్పుకోవచ్చు. అండ్ లాస్ట్ మ్యాచ్ లో మెయిన్ గా చూసుకుంటే 40 రన్లు అయితే ఇచ్చిండు, ఓవర్ కి 10 రన్స్ అయితే ఇచ్చిండు. బట్ 2 వికెట్లే తీసుకున్నాడు. రన్స్ ఇచ్చినా అని వికెట్స్ తీసుకుంటే చాలా బెటర్ అయితే ఉంటుంది. ఇక తర్వాత వచ్చేసి హర్షదీప్ సింగ్ ఫస్ట్ ఓవర్ మిడిల్ ఓవర్ వేసిండు, తర్వాత 3 ఓవర్లకి 36 రన్లు అయితే ఇచ్చిండు. సో లాస్ట్ మ్యాచ్ లో చాలా డిసప్పాయింట్ అయితే చేసిండు హర్షదీప్ సింగ్ కూడా. ఇక తర్వాత వచ్చేసి ప్రిన్స్ యాదవ్ కూడా లాస్ట్ మ్యాచ్ లో చాలా బెటర్ బౌలింగ్ అయితే వేసిండు విత్ మంచి ఎకనమీతో. అండ్ 2 వికెట్లు కూడా తీసుకున్నాడు. మెయిన్ ఇంపార్టెంట్ వికెట్స్ తీసుకున్నాడు, హరీ బ్రూక్ది అండ్ జోస్ బట్లర్ది. సో లాస్ట్ మ్యాచ్ లో బౌలింగ్ లో వచ్చేసి ప్రిన్స్ యాదవ్ కూడా మంచిగా రాణించిండు. ఈ మ్యాచ్ లో కూడా అలాంటి స్పెల్ ఎక్స్పర్ట్ అయితే చేస్తున్నాం. ఇక తర్వాత వచ్చేసి నెంబర్ 11 లో వరుణ్ చక్రవర్తి టూ మచ్ డిసప్పాయింట్ అయితే చేస్తున్నాడు. లాస్ట్ మ్యాచ్ లో 3 ఓవర్లు వేసిండు, 35 రన్లు అయితే ఇచ్చిండు 11.7 ఎకనమీతోని. సో ప్రతి మ్యాచ్ లో కూడా వరుణ్ చక్రవర్తి చాలా రన్స్ అయితే ఇస్తున్నాడు. ఐపీఎల్ లో కూడా స్టార్టింగ్ లో రన్స్ ఇచ్చిండు. అండ్ వరల్డ్ కప్ లో కూడా చూసినాం కదా, ఫస్ట్ హాఫ్ లో మంచి రన్ ఇచ్చిండు, సెకండ్ హాఫ్ వచ్చేసరికి 2 మచ్ రన్స్ అయితే ఇచ్చిండు. సో వరుణ్ చక్రవర్తి మరి ఏ విధంగా కంబ్యాక్ చేస్తున్నారనేది ఇంట్రెస్టింగ్ గా నడుతుంది. ఇక ఫైనల్ గా ప్లేయింగ్ లైన్ మనం చూసుకుంటే అభిషేక్ శర్మ వైభవ్ సూర్యవంశీ ఓపెనింగ్ లో బరిలోకి దిగుతారు. నెంబర్ 3 లో వచ్చేసి సంజు శాంసన్ వికెట్ కీపర్, 4 లో వచ్చేసి శ్రేయస్ అయ్యర్, 5 లో వచ్చేసి తిలక్ వర్మ, 6 లో వచ్చేసి శివన్ దుబే, 7 లో వచ్చేసి అక్షర్ పటేల్, 8 లో వచ్చేసి హర్షిత్ రాణా, 9 లో వచ్చేసి హర్షదీప్ సింగ్, 10 లో వచ్చేసి ప్రిన్స్ యాదవ్, నెంబర్ 11 లో వచ్చేసి వరుణ్ చక్రవర్తి. ఇక 4 లో తిలక్ వర్మ కూడా ఆడే ఛాన్స్ ఉంటుంది. ఇక మరోవైపు ఇంగ్లాండ్ బ్యాక్ టు బ్యాక్ 2 మ్యాచ్లు గెలిచిల్లు. ఈ మ్యాచ్ లో ఇంకా ఎటువంటి ప్రెజర్ అయితే ఉండదు వాళ్ళకి, ఎందుకంటే ఆల్రెడీ 2 మ్యాచ్లు గెలిచిల్లు. ఒకలేట ఈ మ్యాచ్ ఓడిపోయినా అని నెక్స్ట్ మ్యాచ్ గెలిస్తే సిరీస్ గెలుస్తారు, లేదు 2-2 ఓడిపోయినా అని సిరీస్ అనేది ఈక్వల్ అవుతుంది, డ్రా అవుతుంది. సో కాబట్టి వీళ్ళకి ఎటువంటి ప్రెజర్ అయితే ఉండదు. అండ్ ఓవరాల్ టీం కూడా చాలా బెటర్ గా అవుతుంది వీళ్ళది. సో కాబట్టి ఈ మ్యాచ్ కూడా అదే పర్ఫార్మెన్స్ ని కంటిన్యూ చేద్దామని అయితే చూస్తారు. బ్యాటింగ్ లో జోస్ బట్లర్, ఫిల్ సాల్ట్ కూడా మంచి ఫామ్ లోకి వచ్చిల్లు. హరీ బ్రూక్ మంచి నాకాడిండు సెకండ్ మ్యాచ్ లో. శామ్ కరణ్ దగ్గర నుంచి లాస్ట్ మ్యాచ్ లో మంచి రన్స్ అయితే వచ్చినాయి. ఇక బౌలింగ్ లో జో ఫ్రాడ్చర్, జోష్ టాంగ్ లాస్ట్ మ్యాచ్ లో ఏ విధంగా బౌలింగ్ వేసిలో చూసినాం. ఆదిల్ రషీద్ కూడా చాలా బెటర్ బౌలింగ్ అయితే వేసిండు. సో ఓవరాల్ చూసుకుంటే బ్యాటింగ్ లో అని బౌలింగ్ లో అని చాలా బెటర్ గా రాణించిల్లు లాస్ట్ మ్యాచ్ వచ్చేసి. ఇంకా ఈ మ్యాచ్ లో ఒకసారి ప్లేయింగ్ లో మనం చూసుకుంటే ఓపెనర్స్ వచ్చేసి ఫిల్ సాల్ట్ అండ్ జోస్ బట్లర్ బరిలోకి దిగుతారు. ఇక నెంబర్ 3 వచ్చేసి హరీ బ్రూక్, నెంబర్ 4 వచ్చేసి జాకబ్ బెతిల్, 5 వచ్చేసి టామ్ బాంటన్, 6 వచ్చేసి విల్ జాక్స్, 7 వచ్చేసి శామ్ కరణ్, 8 వచ్చేసి జో ఫ్రాడ్చర్, 9 వచ్చేసి సాకిబ్ మహమ్మద్ ఇన్ ప్లేస్ ఆఫ్ లేమ్ డాసన్, 10 వచ్చేసి ఆదిల్ రషీద్, 11 వచ్చేసి జోష్ టంగ్. ఇక వీళ్ళు ఒక మార్పు చేసే అవకాశం ఉంది. డాసన్ ప్లేస్ లో సాకిబ్ మహమ్మద్ కి ఛాన్స్ ఇచ్చే అవకాశం అయితే మనకు కనబడుతుంది. ఇక ఓవరాల్ చూసుకుంటే ఈ మ్యాచ్ వచ్చేసి మన టీంలకి చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. మరి శ్రేయస్ అయ్యర్ ఏ విధంగా రాణిస్తున్నాడు ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. యాజ్ ఏ కెప్టెన్ గా ఏ విధంగా రాణిస్తాడు, యాజ్ ఏ బ్యాటర్ గా ఏ విధంగా రాణిస్తాడు అనేది చాలా ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. వైస్ కెప్టెన్ తిలక్ వర్మ కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు ఈ మ్యాచ్ వచ్చేసి. గైస్ మరి మీ యొక్క ఒపీనియన్ అయితే కింద కామెంట్స్ అయితే మెన్షన్ చేయండి. అండ్ మీ యొక్క ప్లేయింగ్ లైన్ కూడా కింద కామెంట్స్ అయితే మెన్షన్ చేయండి.